వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణాపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణానికి తాగునీరు అందించే కాగ్నా నది చెక్ డ్యాం పరిసరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టుకున్న ట్రాక్టర్లకే అనుమతులు లేవన్న అంశం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వర్షాభావంతో భూగర్భ జలాలు రోజురోజుకి అడుగంటుతున్న వేళ తాండూరు పట్టణానికి ప్రధాన తాగునీటి వనరైన కాగ్నా నది చెక్ డ్యాం పరిసరాల్లో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే చెక్ డ్యాం లోపలి బయటి ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 30 నుంచి 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో తాగునీటి వనరుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిది బండి? అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యమే ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి కారణమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని భారీ స్థాయిలో ఇసుక తరలింపు జరుగుతుందని సమాచారం. ఇటీవల ఫ్లైఓవర్ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ని అధికారులు పట్టుకున్నప్పటికీ కొద్దిసేపటికే అదే ట్రాక్టర్ మళ్లీ ఇసుక రవాణాలో పాల్గొన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోసారి పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్ కు కూడా ఎలాంటి అధికారిక అనుమతులు లేవని చెబుతున్నారు. మరోవైపు తాండూరు తహసీల్దార్ కార్యాలయం విడుదల చేసిన అనుమతులు పొందిన ట్రాక్టర్ల జాబితాలో పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్ల నెంబర్లు లేకపోవడం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారితీస్తుంది. దీంతో అక్రమ ఇసుక రవాణా వెనుక ఎవరి అండ ఉందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రజలకు తాగునీరు అందించే కీలక జల వనరును కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగితే నది సహజ ప్రవాహంతో పాటు భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముందుకు తీసుకెళ్ళి ఇంకా విలువలు తెచ్చుకోవాలి.